పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు గారు పర్యటిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది అండ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కొన్ని రోజుల పాటు. ఈజ్ ఆల్ రైట్. ఎలా అనిపిస్తుంది వీళ్ళందరితో సమావేశం అవ్వారు చాలా తర్వాత? వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి. వీళ్ళతోటి ఎంతో కాలం పాటు కొన్ని నెలల పాటు వీళ్ళతో ట్రావెల్ చేశాను. ఎలక్షన్ టైంలో వాళ్ళ ప్రేమలు చూసాము, వాళ్ళ ఆవేశాలు చూసాము, వాళ్ళ ఆవేదన చూసాము. సో ఇవాళ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ అద్భుతంగా సాల్వ్ చేస్తారు, వాళ్ళ సమస్యలు అడ్రస్ చేస్తారు. ఆఖరికి చిన్న చిన్న పిల్లలు ఆర్ఫన్స్ అయిపోతే వాళ్ళ గురించి కూడా చర్య తీసుకున్నారు, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలో చూస్తున్నారు. సో చాలా అద్భుతంగా చేస్తారు. డెవలపింగ్ విషయం ఎలా ఉంది? పిఠాపురంలో డెవలపింగ్ ఏ విధంగా ఉంది అనుకుంటారు? చాలా బాగుందండి. ఇప్పుడు ఉప్పాడ రిటైరింగ్ బాల్ బాగుంది. తర్వాత ఏదైతే ఆయన ఎలక్షన్ టైం ఇప్పుడు రైట్ నో నా దగ్గర డేటా లేదు, కానీ రైట్ నో ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో ఇంచుమించు అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు. ఇంకా 2-3 ఏళ్ళ దాకా టైం ఉంది కాబట్టి 3 ఏళ్ళ లోపల అన్ని కూడా చేస్తారు. ఇప్పుడు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడు వస్తారు టైం. పిఠాపురంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి, కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? పని చేసుకుంటూ వెళ్ళమని చెప్తారు. పిఠాపురంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ పని చేసుకుని వెళ్ళాలంటూ కూడా ఆయన సూచనలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. చిన్న ఓపెనింగ్ వచ్చామండి ఇక్కడ, పట్టాభి రైస్ మిల్ ఓపెనింగ్ కి. మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధించి దాని ఓపెనింగ్ వచ్చాం. తర్వాత మా కార్యకర్తలతో అనుకోకుండా పెట్టుకున్న మీటింగ్, ఒక ఆత్మీయ సమావేశం, ఒక 1.5 నిమిషాలతో మాట్లాడి వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కొని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో వాళ్ళ ద్వారా విని, సో వాటి కోసం వాళ్ళతో 1-to-1 మీటింగ్ కోసం వచ్చాం. యాక్చువల్గా ప్రెస్ మీట్ కోసం రాలేదు. మళ్ళీ మాట్లాడు.